పూరి జగన్నాథ్ కు డాషింగ్ డైరెక్టర్ అన్న పేరు ఊరికే రాలేదు. ఆయన సినిమాల్లో ఎంత స్పీడ్ ఉంటే సినిమాలు తీసే విషయంలోనూ అంతే స్పీడ్ కనిపిస్తుంది. తను స్టార్ డైరెక్టర్ కాబట్టి స్టార్లతోనే సినిమాలు చేయాలనేమి చూడడు పూరి. ఎన్టీఆర్ తో సినిమా తీసిన వెంటనే చార్మిన్ పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమా చేయగలడు. మహేష్ సినిమా అవగానే నితిన్ తో సినిమా తీయగలడు. కుదిరితే స్టార్లతో చేస్తాడు కానీ స్టార్ల వెంట పడటం పూరి శైలి కాదు. అయితే గత కొంతకాలంగా పూరి కెరీర్ ఏమాత్రం అంత బాగోలేదు. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు. దీంతో ఆయన కాన్ఫిడెన్స్ తగ్గినట్లుంది. స్టార్ల గురించి ఇంతకు ముందు మాట్లాడినంత తేలికగా ఇప్పుడు మాట్లాడడం లేదు. అన్ని అనుకున్నట్లు జరిగితే చిరంజీవి రీఎంట్రీ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాల్సిందే. కానీ పూరి చెప్పిన ఆటోజాని కథ సగం మాత్రమే నచ్చిన చిరు మిగతా సగం విషయంలో సంతృప్తి చెందక అతడికి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఈ విషయం తనకు సూటిగా చెప్పకుండా ఓ ఇంటర్వ్యూ ద్వారా విషయం కన్వే చేయడంపై అప్పట్లో నొచ్చుకున్నాడు పూరి. చిరు ఇలా చేయడం ఏంటి అంటూ తాను ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఆ తర్వాత మహేష్ బాబుకు జనగణమన కథ చెప్పాడు పూరి. ఈ సినిమా చేసేది లేనిది మహేష్ తేల్చకపోవడంతో నిజం విడుదలకు ముందు పూరి ఓ ఇంటర్వ్యూలో ఫ్రస్ట్రేట్ అవడం గుర్తుండే ఉంటుంది. ఈ విషయం తెలుసుకుంటే ఏం చేస్తామంటూ తన అసహనాన్ని ప్రదర్శించాడు పూరి. ఆపై వెంకీ దగ్గర కూడా పూరికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా రోగ్ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూలో ఆ ముగ్గురు హీరోల దగ్గర ఎదురైన అనుభవాల గురించి మాట్లాడాడు పూరి. ఇంతకు ముందులాగా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా వాళ్లతో సినిమాల గురించి పాజిటివ్ గా మాట్లాడాడు అతను. చిరుతో సినిమా చేసి తీరుతారని, చిరును ఎలా చూపించాలో తనకు బాగా తెలుసునని అన్న పూరి మహేష్ తో జనగణమన కూడా ఉంటుందన్నాడు. వెంకీ సినిమా కూడా త్వరలోనే మెటీరియలైజ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంతకు ముందులాగా తనకు హ్యాండ్ ఇచ్చిన హీరోల విషయంలో ఫ్రస్ట్రేట్ అవ్వకుండా పాజిటివ్ గా మాట్లాడడం, ఆశావాహ దృక్పథంతో స్పందించడం చూస్తే పూరిలో చాలా మార్పు కనిపిస్తుంది. వరుస ఫ్లాపుల దెబ్బకు డోంట్ కేర్ యాటిట్యూడ్ ను మార్చుకున్నట్లు అన్నాడు పూరి. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.